తిరుమల లడ్డూ కల్తీపై చర్చకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై మండలిలో చర్చించేందుకు అనుమతిచ్చారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత లడ్డూ కల్తీపై చర్చ జరుగుతుందని చైర్మన్ చెప్పారు. గత వారం లడ్డూ చర్చ సందర్భంగా స్టేట్మెంట్ పాస్ చేయడంపై వైసీపీ అభ్యంతరం చెప్పింది. తిరుమల లడ్డూ కల్తీపై చర్చకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై మండలిలో చర్చించేందుకు అనుమతించారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత లడ్డూ కల్తీపై చర్చ జరుగుతుందని చైర్మన్ చెప్పారు. గత వారం లడ్డూ చర్చ సందర్భంగా స్టేట్మెంట్ పాస్ చేయడంపై వైసీపీ అభ్యంతరం చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. ఎస్ సంతోష్, ఏదైతే శాసన మండలిలో గత 2 వారాలుగా లడ్డూపై చర్చించాలని వైసీపీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేయటం, పట్టుబడుతూ పెద్ద ఎత్తున పోడియం దగ్గరకు చేరుకుని ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు స్పీకర్ పోడియం ముందు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు తలెత్తడంతో సభ సజావుగా జరగలేదు. వరుసగా సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఇవాళ మండలిలో తిరుమల లడ్డూ అంశాన్ని చర్చించేందుకు మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇవాళ మండలి సమావేశాల ప్రారంభానికి ముందుగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మండలి చైర్మన్ మోషన్ రాజును కలిశారు. అయితే గత 2 వారాలుగా ఏదైతే అటు వాయిదా తీర్మానాలతో పాటు ప్రత్యేక లఘు చర్చలో కూడా లడ్డూ అంశంపై చర్చించేందుకు తాము కోరుతున్నప్పటికీ ఇంతవరకు అది సాధ్యపడలేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా మంత్రి పయ్యావుల కేసు స్టేట్మెంట్ పాస్ చేస్తానని చెప్పడంతో ఆ రోజు జరిగిన పరిణామాలను కూడా వివరించిన పరిస్థితి ఉంది. దీంతో ఇవాళ ప్రశ్నోత్తరాల తరువాత లడ్డూ అంశంపై చర్చించేందుకు మోషన్ రాజు ఆమోదం తెలిపారు. అయితే ముందు ప్రతిపక్ష సభ్యులు అంటే వైసీపీ సంబంధించిన సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి స్టేట్మెంట్ ఇస్తారని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే గత 4 రోజుల క్రితం సమావేశాలు జరిగే సమయంలో కూడా లడ్డూ అంశంపై చర్చించేందుకు ముందు లఘు చర్చకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి లడ్డూ అంశంపై చర్చను ప్రారంభించిన నేపథ్యంలో స్టేట్మెంట్ ప్రభుత్వం వైపు నుంచి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైసీపీ సభ్యులు మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేసు సభలో స్టేట్మెంట్ ను ప్రభుత్వం తరపు నుంచి స్టేట్మెంట్ వినిపించే ప్రయత్నం చేయడంతో వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఏదైతే ముందు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తరువాత ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడాలి, కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి లడ్డూ అంశంలో వాళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంట్ ఇచ్చేసిన తరువాత ఇలాంటి చర్చ జరగదని చెప్పేసి పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. అంటే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ అది, తర్వాత శనివారం కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయిన నేపథ్యంలో 2 రోజుల పాటు సభ పూర్తిగా స్తంభించిపోయింది. వైసీపీ సభ్యులు ఒక రోజు మొత్తం స్పీకర్ పోడియం ముందే బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన నేపథ్యంలో ఇవాళ మండలి చైర్మన్ చర్చకు ఆమోదం తెలిపారు. పూర్తి స్థాయిలో అంటే ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత అంటే దాదాపు గంట పాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. గంట తర్వాత అంటే 11 గంటల సమయంలో దీనిపై చర్చిద్దామని వైసీపీ సభ్యులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే దీనికి సంబంధించి ఇవాళ మరో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా అంటే వైసీపీకి సంబంధించి రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు ప్రస్తుతం మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఏదైతే తమ రాజీనామాలు ఆమోదించని చైర్మన్ వైఖరికి నిరసనగా రెబల్ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేదంటే కూటమికి సంబంధించి అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల మద్దతుతో అవిశ్వాసాన్ని మూవ్ చేయాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఒకవైపు మండలి చైర్మన్ లడ్డూ అంశానికి సంబంధించి చర్చను మూవ్ చేసే సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో అటు చర్చ జరుగుతుందా, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోబోతున్నారనేది మాత్రం ఆసక్తిగా మారింది. సంతోష్.